హాయ్. ఈ ప్రపంచ దేశాలు కరెన్సీని, డబ్బుని ఎలా ప్రింట్ చేస్తాయి? అసలు ఎంత డబ్బు ప్రింట్ చేయాలి? ఎవరు డిసైడ్ చేస్తారు? ఎంత కావాలంటే అంత డబ్బుని ప్రింట్ చేసేసుకోవచ్చా, లేకపోతే ఇంతే ప్రింట్ చేయాలి అని రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి దేశంలో కూడా ఈ డబ్బుని ప్రింట్ చేసే బాధ్యత ఒక స్పెషల్ సంస్థకు ఉంటుంది. దీన్నే సెంట్రల్ బ్యాంక్ అంటారు. మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బుని ప్రింట్ చేస్తుంది. అదే అమెరికాలో అయితే ఫెడరల్ రిజర్వ్. ఇలా ప్రతి దేశానికి సొంతంగా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. అండ్ ఈ కరెన్సీ ప్రింటింగ్ కూడా ఏదో బుక్ ప్రింటింగ్ జరిగినంత ఈజీగా జరగదు. చాలా హై సెక్యూరిటీ ప్రాసెస్ ఉంటుంది. ఈ నోట్స్ కోసం వాడే పేపర్ ఏదైతే ఉంటుందో అది 100% కాటన్ ఫైబర్ మెటీరియల్. చాలా ఇయర్స్ పాటు ఆ నోట్స్ చెక్కు చెదరకుండా, చిరిగిపోకుండా, నలిగిపోకుండా ఉండడానికి ఈ మెటీరియల్ వాడతారు. ఈ కరెన్సీ పేపర్ ని మధ్యప్రదేశ్ హోషంగాబాద్ అండ్ కర్ణాటక మైసూర్లో ఉన్న మిల్స్ లో మాత్రమే తయారు చేస్తారు. అండ్ వీటిలో వాటర్ మార్క్స్ ఉంటాయి, సెక్యూరిటీ థ్రెడ్స్ ఉంటాయి. దొంగ నోట్లు రాకుండా హై టెక్నాలజీ వాడతారు. ఎంత డబ్బులు ప్రింట్ చేయాలనే విషయానికి వస్తే ఇది దేశ ఆర్థిక పరిస్థితి మీద డిపెండ్ అయి ఉంటుంది. సాధారణంగా సెంట్రల్ బ్యాంక్ ఎలాంటి విషయాలను కన్సిడర్ చేస్తుందంటే, ఒకటి కంట్రీ జీడిపి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం, ప్రజల అవసరాలు అండ్ ఈ పాత పాడైపోయిన చిరిగిపోయిన నోట్లని రీప్లేస్ చేయడం. అయితే ఒక ఏడాదికి ఇంత కరెన్సీయే ప్రింట్ చేయాలని చట్టపరంగా ఏమైనా లిమిట్ ఉందా అంటే లేదు. కానీ కరెన్సీ ప్రింటింగ్ విషయంలో కంట్రీస్ అన్ని కూడా ఒక స్ట్రిక్ట్ రూల్ ని ఫాలో అవుతాయి. చేతిలో ప్రింటింగ్ మిషన్ ఉంది కదా అని ఎడాపెడా నోట్లు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, దేశం అల్లకల్లోలం అయిపోతుంది. వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశాన్ని తాకుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జింబాబ్వే. జింబాబ్వే ఒకప్పుడు మంచి రిచ్ కంట్రీనే. అయితే ఆ దేశ పాలకులకి ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. మనం గనక ఎక్కువ డబ్బులు ప్రింట్ చేసుకుంటే మనది ఇంకా రిచ్ కంట్రీ అయిపోతుంది, మనం అందరికంటే గొప్ప అయిపోతాం అని ఫీల్ అయిందంట. అనుకున్నదే లేట్, ఎడాపెడా ప్రింటింగ్ చేయడం స్టార్ట్ చేశారు డబ్బు. ఇంకేముంది, మొదట్లో జనాలందరికీ బాగా అనిపించింది, చేతి నిండా డబ్బులున్నాయి, కట్టలు కట్టలు డబ్బులున్నాయని. కానీ ఆ తర్వాతే అసలు సంశయం మొదలైంది. ఇవాళ 10 రూపాయలు ఉన్న బ్రెడ్ రేపటికి 100 రూపాయలు అయిపోయింది. ఒక వారం పోతే 1000 రూపాయలు అయిపోయింది. సో జనాలు బుట్టల నిండా, బ్యాగుల నిండా డబ్బులు పట్టుకెళ్తే చిన్న వస్తువు కూడా దొరికేది కాదంట. అప్పుడు జింబాబ్వేకి తను చేసిన తప్పు ఏంటో తెలిసొచ్చింది. డబ్బు ఎక్కువ ప్రింట్ చేస్తే డబ్బు వాల్యూ తగ్గిపోయి వస్తువుల వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోయింది. ఆ దెబ్బకి బుద్ధొచ్చిన జింబాబ్వే తన కరెన్సీని క్యాన్సిల్ చేసి ఇతర దేశాల కరెన్సీ వాడటం మొదలుపెట్టింది. సో డబ్బు వాల్యూ మన చేతిలో కనిపించే ఆ కరెన్సీ నోట్లో కాదు, దాని మీద మనం పెట్టుకునే నమ్మకంలో ఉంటుంది. అందుకే దేశాలు ఎడాపెడా కరెన్సీని ప్రింట్ చేయకూడదు.